ఉగాది పర్వదినం సందర్భంగా అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు హోంమంత్రి వంగలపూడి అనిత. అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు మంత్రి అనిత. ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు స్థానిక నేతలు, దేవస్థాన అధికారులు, అర్చకులు. ఆశీర్వచనం చేసి అమ్మవారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు వేద పండితులు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలకి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మంచిని పంచుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంవత్సరం మన రాష్ట్రంలో అమరావతి పనులకు ఎటువంటి ఆటంకం కలగకుండా పోలవరం పనులు పూర్తి చేసుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమం గురించి ఏదైతే పాటుపడుతున్నారో మా ఎన్డీఏ కూటమి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, అదేవిధంగా రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా అంతా మా కట్టడిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు మీ అందరికీ కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. ముఖ్యంగా అనకాపల్లి నూకాలమ్మ టెంపుల్, నూకాంబిక టెంపుల్ అంటేనే అందరికీ కూడా ఇలవేల్పు, ఉత్తరాంధ్రకే ఇలవేల్పైన అమ్మవారి జాతర మనకి నెల రోజుల పాటు ఇక్కడ కొనసాగటం. ఈ రోజు నేను కొత్త అమావాస్య, ఈ రోజు ఉగాది సందర్భంగా ఈ రోజు నా కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవడం, అమ్మవారి దీవెనలు అందుకోవడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అమ్మవారి ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలని, మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది. అదేవిధంగా పోలీస్ సిబ్బంది కూడా అన్నిటికీ కూడా సహకరిస్తున్నారు. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా కమిటీ వరకు. అదేవిధంగా ఈ సంవత్సరం ఇంత పెద్ద ఎత్తున చేయడానికి గల కారణాలు కూడా మన ఎమ్మెల్యే గారు కొంతల రామకృష్ణ గారి కృషి కూడా ఇందులో ఉంది. దట్టు ఈ రోజు గవర్నమెంట్ కి కూడా అనకాపల్లి వాసిగా, అనకాపల్లి జిల్లా మంత్రిగా నేను నారా చంద్రబాబు నాయుడు గారికి, సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఇది రాష్ట్ర పండుగ కింద డిక్లేర్ చేసినందుకు ప్రత్యేకంగా గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి నెల రోజుల పాటు కొనసాగించడానికి రెడీ అయిన మా పోలీస్ సిబ్బందికి, అదేవిధంగా కలెక్టర్ గారికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ కూడా సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మనందరి ఇలవేల్పు, మనందరి ఇష్టదైవం, ఉత్తరాంధ్రకే మనందరికీ కూడా ఇష్టదైవమైన నూకాంబిక ఆలయంలో ఈరోజు పంచాంగ శ్రవణం కార్యక్రమం అధికారికంగా పెట్టేందుకు ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా మరి ప్రత్యేకంగా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ముఖ్యంగా చైర్మన్ గారికి, అదేవిధంగా ఈఓ గారికి, రత్నాగర్ గారికి, అదేవిధంగా మా మాడుగుల నాథబాబు గారు, ఇక్కడ రవికుమార్ గారు అందరూ వచ్చినారు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఇది ఒక మంచి సంప్రదాయం మనందరికీ కూడా తెలుసు. ఉగాది అంటేనే ఉగాది పచ్చడి ఎంత ముఖ్యమో పంచాంగ శ్రవణం కూడా అంతే ముఖ్యం. ఆ ఉగాది పచ్చడి తీసుకుని తర్వాత పంచాంగ శ్రవణంలో కూడా పాల్పంచుకునే అవకాశం కలిగజేసినందుకు కలెక్టర్ గారికి ప్రత్యేకంగా నేను థ్యాంక్స్ చెప్పాలి. నా కుటుంబం తరఫున, నా నియోజకవర్గం తరఫున, రాష్ట్రం తరఫున కూడా. ఈ రోజు అదేవిధంగా ఈ రోజు ఎంత మంచి రోజు అంటే ఇందాకే పంచాంగ శ్రవణం వినేటప్పుడు ఒక మాట అన్నారు, పంచాంగ శ్రవణం వింటే గంగాతో స్నానం చేసినంత పుణ్యం అని చెప్పారు. అదేవిధంగా ఎంతో మంది ఈ రోజు పంతులు గారు, ఈ రోజు చాలా మంది గురువులు ఉన్నారు. అందరికీ కూడా సన్మానం చేసుకోవడం ఒక ఎత్తు అయితే, తెలుగు వారిని తెలుగు సంవత్సరాల సందర్భంగా మనలో ఉన్న చాలా మందికి అవార్డులు ఇచ్చుకొని మనల్ని గౌరవించుకోవడం మంచి సాంప్రదాయం. ఆ మంచి సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నందుకు ప్రత్యేకంగా ఉన్న వాళ్ళందరికీ కూడా పేరు పైన నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నూకాంబిక అమ్మవారి జాతర అంటే ప్రతి ఒక్క ఏ ఊళ్ళోనైనా జాతర 1 రోజు, 2 రోజులు, 3 రోజులు జరుగుతుంది. కానీ మన అదృష్టం ఏంటంటే నెల రోజుల పాటు జరిగే ఈ జాతరలో అనకాపల్లి వాసులే కాదు, చుట్టుపక్కల ప్రజలందరూ కూడా నెలలో కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భక్తులకు వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రశాంతంగా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని ఆశీస్సులు తీసుకునే విధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు జరిగినాయి. ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది పడే సందర్భం కూడా కనిపించలేదు. దానికి ఏర్పాట్లు చేసిన అందరికీ కూడా, ముఖ్యంగా డిపార్ట్మెంట్ వారికి, ఈఓ గారికి అందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.